ఎక్సర్సైజ్ 1.3లోని ఫస్ట్ బిట్ ఈరోజు ఎలా చేస్తారో చూద్దాము. ఎక్స్‌ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ద పీ/క్యూ ఫార్మ్. ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చాడు. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్‌ని మనము పీ/క్యూ ఫార్మ్‌లో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.57. 0.57 ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చను. ఇక్కడ మనం ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో డెసిమల్ ఏది ఉంటే అది న్యూమరేటర్లో వేసేసి నెక్స్ట్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో డివిజన్ చేయాలి పాయింట్ రిమూవ్ చేయడానికి. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే 10తో డివిజన్ చేయాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నట్లయితే 1000తో డివిజన్ చేయాలి. ఈ రెండింటికి న్యూమరేటర్కి డినామినేటర్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఇదే 57/100. సెకండ్ వన్ 0.176. పాయింట్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో 176/1000. వీటికి కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. వన్స్ ప్లేస్లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 2 కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. 2 5 జా 10, 0 0. 2 8 జా 16, 2 8 జా 16. మళ్ళీ 2 కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. 2 2 జా 4, 2 5 జా 10, 0. 2 4 జా 8, 2 4 జా 8. మళ్ళీ 2లో 2 1 జా, 2 2 జా, 2 5 జా, 2 2 జా 4, 2 2 జా 4. ఇంకా వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఆన్సర్ ఈస్ 22/125. థర్డ్ వన్ 1.00001. దీన్ని పాయింట్ రిమూవ్ చేద్దాం. ఫస్ట్ 0.0001/1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. సో వీటి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఇక లేవు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 25.125. 25.125 ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ రిమూవ్ చేయండి, డివైడెడ్ బై డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 జీరోస్. ఇది 5 టేబుల్లో పోతుంది. ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 5 కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. 5 2 జా 10, 0 0. 5 5 జా 25, 1 ఉంది కాబట్టి 0. 5 2 జా 10, 2 మిగులుతుంది. 5 5 జా 25. 5 4 జా 20, 0. 5 1 జా 5, 0 0. 5 5 జా 25. 5 8 జా 40. 5 2 జా 10, 0. 5 1 జా. ఆన్సర్ ఈస్ 201/8. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్. పై క్వశ్చన్కి కింది క్వశ్చన్కి ఏంటి తేడా? పైన టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా చేస్తారో చూద్దాం. సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 0.9 బార్. ఏదైతే ఇచ్చారో దాన్ని ఫస్ట్ ఎక్స్ అనుకోండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9 బార్. అంటే ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ? 9 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 0.9999 డాష్ 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 లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇక్కడ బార్ కింద ఏ డిజిట్ అయితే ఉందో దాన్ని పీరియడ్ అంటాము. ఎన్ని డిజిట్స్ ఉంటే దాన్ని పీరియాడిసిటీ అంటాము. ఇక్కడ పీరియాడిసిటీ ఎంత? 1 డిజిట్ మీద బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ 1. సో బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ పీరియాడిసిటీ కనుక 2 ఉంటే బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ both sides
by 10. 10 into x is equal to 10 into 0.9999 dash dash dash, which implies 10x is equal to, మల్టిప్లై చేసేటప్పుడు 10తో మల్టిప్లై చేస్తే 1 డిజిట్ రైట్ సైడ్ జరుగుతాము, 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ జరుగుతాము. ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1 డిజిట్ రైట్ సైడ్ జరుగుతాము. 9.9999 dash dash dash. Let it be equation 2. Now subtracting 1 from 2. 2 minus 1 implies what is second equation right here? 10x is equal to 9.9999 dash dash dash. What is first equation? 0.9999 dash dash dash. Subtraction చేయండి. 9 minus 9 is 0, 0, 0, 0. 9 minus 0 is 9. 10x minus x is equal to 9x. పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా రిమూవ్ చేయొచ్చు, దానికి వాల్యూ ఉండదు, విచ్ ఇంప్లైస్ 9x is equal to 9. 9 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 9/9. 9/9 means 1. Therefore, what is x here? 0.9 bar is equal to 1. Value of 0.9 bar is equal to 1. దీంట్లోనే సెకండ్ క్వశ్చను 0.57 బార్ ఇచ్చిందాన్ని x అనుకోవాలి. లెట్ x is equal to 0.57 బార్. ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది? x is equal to 0.575757 రిపీట్ అవుతుంది. డాష్ డాష్ డాష్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. పీరియాడిసిటీ ఎంత? బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో పీరియాడిసిటీ 2 కాబట్టి మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్, by 100. Then we get 100 into x is equal to 100 into 0.575757 dash dash dash, which implies 100x is equal to 100తో మల్టిప్లై చేసేటప్పుడు 2 డిజిట్స్ రైట్ సైడ్ జరుగుతాం కాబట్టి 57.575757 dash dash dash. Let it be equation 2. Now subtracting 1 from 2, which implies what is second equation? 100x is equal to 57.575757 dash dash dash. What is first equation? X is equal to 0.575757 dash dash dash. 100x minus x means 99x is equal to 7 minus 7 0 0 0 0 0 0.57, which implies 99x is equal to 57. Transposing 99 to RHS, then 57/99. వీరండిటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే చూడాలి. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ రెండింటిని యాడ్ చేయండి. 7 + 5 12. సో 12 3 టేబుల్లో పోతుంది. 9 + 9 18 కూడా 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 3 = 9, 3 3 = 9, 3 1 = 3, 2 3 9 = 27. Answer is 19/33. What is x here? Therefore 0.57 bar is equal to 19/33. Third question, 0.72
29 మీద బార్ ఉంది. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.729 బార్ which implies x is equal to 0.7292929 dash dash dash, let it be equation 1. Then what is periodicity here? Periodicity is equal to 2. So multiplying both sides, by 100. So 100 into x is equal to 100 into 0.729292 dash dash dash, let it be equation 2. 7292929 dash dash dash. So which implies 100x is equal to 100తో మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ రైట్ సైడ్ జరగాలి కాబట్టి 72.929292 dash dash dash, let it be equation 2. Now equation 2 minus equation 1 implies 100x is equal to 72.929292 dash dash dash. X is equal to 0.7292929 dash dash dash. So 2 minus 2 0 0 0 0 0 2 72 99. Therefore 99x is equal to 72.2. డెసిమల్ పాయింట్ తర్వాత జీరోస్ ఎన్ని ఉన్నప్పటికీ దానికి వాల్యూ ఉండదు. సో x ఈజ్ ఈక్వల్ టు 72.2 by 99. పాయింట్ రిమూవ్ చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. 1 డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ రిమూవ్ చేయాలంటే 722 by 99 into 10 వేయాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే డివిజన్లో 100 వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చూద్దాము. 2 టేబుల్లో పోతుంది ఇది. 2 5 జా 10, 2 3 జా 6, 2 6 జా 12, 2 1 జా, విచ్ ఇంప్లాయిస్ ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏవి రావు దీనికి. సో x ఈజ్ ఈక్వల్ టు 361 by 5 9s are 45, 5 9s are 45, 449. What is x here? Therefore 0.729 bar is equal to 361 by 495. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి దీంట్లో 12.28 బార్, 8 మీద మాత్రమే బార్ ఉంది. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 12.28 బార్ విచ్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 12.2888 dash dash dash, let it be equation 1. Multiplying both sides. Periodicity. What is periodicity here? Periodicity is equal to బార్ కింద 1 డిజిట్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ 1. సో మల్టిప్లయింగ్ both sides by 10, 10 into x is equal to 10 into
12.288 dash 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 10 into x 10x ఈజ్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసేటప్పుడు 1 డిజిట్ రైట్ సైడ్ జరుగుతాము 122.888 dash 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 let it be equation 2. Now equation 2 minus equation 1 implies what is equation 2 here? 10x is equal to 122.888 dash dash dash. What is equation 1? X is equal to 12.288 dash 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 00601 9x, which implies 9x is equal to 110.6, x is equal to 110.6 by 9. పాయింట్ రిమూవ్ చేయగలిగితే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10తో డివిజన్ చేస్తాం. ఈ 2 టేబుల్లో కట్ అవుతుంది. 2 5 జ 10, 2 5 జ 10, 1 మిగులుతుంది. 2 5 జ 10, 2 3 జ 6. ఇంకా వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మల్టిప్లై చేద్దాము. విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 553 by 9 5 is 45. What is x here? 12.28 bar is equal to 553 by 45. Thanks for watching.